వెల్కమ్ టు 9 వైబ్స్. ప్రజాపాలన కార్యక్రమంలో 1,05,00,000 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 25-30 వరకు డేటా ఎంట్రీ పూర్తవుతుందని రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కుటుంబంలోని ఇతర కార్డులకి లింకప్ చేస్తామని, దీంతో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో డేటా ఎంట్రీ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షించారు. సమావేశం వివరాలను మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు. ప్రజాపాలన దరఖాస్తులు, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత తదితర అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారని పేర్కొన్నారు. 6 గ్యారంటీల పథకాలకు అర్హులైన ఎవరిని కూడా మిస్ కానివ్వమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల పూర్తి డేటా కంప్యూటర్లో భద్రపరుస్తామని చెప్పారు. ఆ తర్వాత పథకాల అమలుపై కేబినెట్ లో చర్చించి ఇచ్చిన మాటకి ఖచ్చితంగా ప్రభుత్వం కట్టబడి ఉంటుందని, వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. పథకాల అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయన్నట్టు ప్రతిపక్షం వ్యవహరిస్తుందని విమర్శించారు. 20 లక్షల దరఖాస్తులు అదనం. ఇందిరమ్మ రాజ్యంలో గత ఏడాది డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించామని మంత్రి పొంగులేటి తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి జిల్లా అధికారి వరకు 8 రోజుల పాటు ప్రతి గ్రామానికి, వార్డుకు, గూడానికి, చెంచుల వద్దకు వెళ్లామన్నారు. వారికి ఏం అవసరమని దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, ఈ క్రమంలో 1,05,00,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రేషన్ కార్డులు, భూములకు సంబంధించిన అప్లికేషన్లో లేనివి 20 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తం 1,25,00,000 దరఖాస్తులు రాగా తక్కువ సమయంలో దేశంలో అన్ని దరఖాస్తులు ఎక్కడా తీసుకోలేదని చెప్పారు. దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా జరిగిందని, అభయహస్తం దరఖాస్తులో 6 గ్యారెంటీలు పూర్తయ్యాయని మేము అనుకోవడం లేదన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీ స్కీమ్స్ అమలు చేస్తామని, మాటకు కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.